మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆడపిల్ల అంటే అందరికీ ప్రేమని, కానీ లింగం ఆధారంగా ప్రేమకు పెరుగుతున్న పరిమితులతో సమాజంలో ఆడపిల్లగా జన్మించడమే నేరమైపోయింది. పుట్టేది ఆడపిల్ల అని తెలిసి ఆ ఇల్లాలు తీసుకున్న ప్రాణాంతక నిర్ణయం తన గర్భంలోని శిశువుతో పాటు ఆమె ప్రాణాన్ని కూడా బలి తీసుకుంది. మమ్మీ అంటారు సారు, నేను బువ్వ తినిపించిన తింటాను, మమ్మీ నాకు చూపి అని ఆడుతుర్రు. నకిలీ వైద్యుడి దురాగతానికి కానరాని లోకానికి వెళ్లిపోయిన తమ తల్లి అనూష కోసం ఆ చిట్టి చేతులు దీనంగా ఎదురు చూస్తున్నాయి. ఇది మానవత్వానికి మూటగట్టిన ఒక మౌన గాథ. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న దుర్మార్గాలకు అద్దం లాంటి ఈ ఘటన. ప్రస్తుతం మనం మృతురాలు అనూష స్వగ్రామం సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మనం ఇద్దరు చిన్నారులు కూడా తమ తల్లి గత 4 రోజులుగా కనపడకపోవడంతో ఎక్కడికి వెళ్ళిందో అని దీనంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. కనీసం వీళ్ళకు తమ తల్లి ఏం జరిగిందో కూడా తెలియని ఒక పసితనంలో అయితే వీళ్ళు ఉన్నారు. ప్రస్తుతం మనం వాళ్ళ నానమ్మతో మాట్లాడదాం. ఏమంటున్నారమ్మా ఈ పిల్లలిద్దరు? సారు మమ్మీ అది మమ్మీ ఏది అంటారు, మమ్మీ ఏది అంటే మమ్మీ సొరకాడ నేను అన్నా, మమ్మీ 7 రోజులే మా అమ్మమ్మ మా డాడీ అంట పెట్టకపోయారు, మమ్మీ మాకు గాని రావట్లేదు నానమ్మ, మమ్మీ మాకు గాని రావట్లేదంట, అమ్మ వత్తర్లే అని నేను అంటున్నా. మమ్మీ అంటారు సారు, నేను బువ్వ తినిపించిన తింటాను, మమ్మీ నాకు చూపి అని ఆడుతుర్రు. నాకు ఏదైనా చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు, ఏం చేయలేదు. ఇలా పిల్లల పరిస్థితి ఏంది సారు? ఆ పిల్లలు ఎవరు చదవాలి? ఒకనాడు కాకుండా ఒకనాడన్న ఒక మాట గిట్ట సంగతి అత్తమ్మని చెప్పలేదు, నాకు చెప్పలేదు, చేయలేదు. నా పిల్లలు ఇంటే పిల్లలు ఇలా మమ్మీ అది నాయనమ్మ యాడికి పోయింది మా నాయనమ్మ మమ్మీ. ఎట్లా మరి పిల్లల బాధ్యత నువ్వే నీదనే చూస్తేనేమో వృద్ధాప్యం ఉంది నీకు. నా పిల్లలు అయితే నేను ఒక్కదాన్ని ఎట్ట భరాంచాలి సారు? నీ కూడా బాధ్యత, అమ్మమ్మ కూడా బాధ్యత. నాకు కాళ్ళు రేవులు ఎక్కలేవు, నా చేసుకున్న పెనిటి పోయిండు. నేను ఊకొని తినేదాన్ని. నేను ఈ పిల్లలు ఎట్ట భరాంచాలి సార్? నా నుంచి కాదు. మరి అమ్మమ్మ నేను ఇద్దరు కలిసి నువ్వు కొన్ని రోజులు నేను కొన్ని రోజులు భరాసు దాన్ని ఒక్కడు పిల్లలు పెద్ద చేద్దాని. నిందో బయట పోయింది, పిల్లలు పెద్ద చేద్దాని, పిల్లలు రైతులు చేద్దాని అని మాట్లాడితే కలుతుంది సారు. నేను ఒక్కదాన్ని ఏం చేయను. ఏమైందో నాన్న? మమ్మీ ఎక్కడికి పోయింది? సూర్యాపేటకు పోయిందా? ఎందుకు సూర్యాపేటకు? సూదేయించుకుందామని పోయిందా? ఏం తెస్తానది నీకు వచ్చేటప్పుడు? మమ్మీ ఏం తెస్తానది సూర్యాపేట నుంచి? పండ్లు తెస్తానా? చాక్లెట్లు? మమ్మీ మంచిగా అన్నం తినిపిస్తుండేది రోజు నీకు? ఏమేమి కూర చేస్తుండేది? ఏమేమి చేస్తుండేది మమ్మీ? మాట్లాడుతా. మమ్మీ ఎక్కడ పోయింది నాన్న? చనిపోయింది. తెలుసా నీకు? ఎట్లా చనిపోయింది? ఎండకా? ఇవి ఈ పసిపిల్లలు మాట్లాడుతుంటే మనకు మాటలు కూడా రాని పరిస్థితి కనపడుతుంది. ఒక పెద్ద పాపనేమో కేవలం 4 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమె మా అమ్మ సూర్యాపేటకు పోయింది, మా కోసం పండ్లు తెస్తుందని ఎదురు చూస్తూ ఉంది. కానీ చిన్న అమ్మాయి కూతురు మాత్రం కేవలం 2 ఏళ్ళే ఉంటాయి, చనిపోయిందని నిర్మోహమాటంగా చెబుతున్న పరిస్థితి ఉంది. ఎలా చనిపోయిందంటే మాత్రం ఆమెకి ఇదంతా దారుణాలు తెలియదు, కేవలం ఎండకు వెళ్ళి చనిపోయిందని చెప్తా ఉంది. ఇది చూస్తుంటే కనుక మనసున్న ఎవరికైనా కూడా కన్నీళ్లు ఆగకైతే మానవు. ప్రస్తుతం వాళ్ళ హస్బెండ్ తో ఉన్నాం. చెప్పండి, అసలు ఏం జరిగిందండి? అసలు ఆవిడకి గత 3 నెలల నుంచి బాగా బ్లీడింగ్ అవుతుంది మామూలుగా. అవుతుంటే ఒక రోజు ఖమ్మం పోతుంటే పంపిస్తే చూపెట్టుకుంది, ఖమ్మంలో పంపించుకుని చూపెట్టుకుంది పద్మావతి హాస్పిటల్. చూపెట్టుకొని 3 నెలల తర్వాత ప్రెగ్నెంట్ అమ్మ, నువ్వు 3 నెలలు అయింది ప్రెగ్నెంట్ అయ్యి అని మందులు ఇచ్చింది, పంపించింది. సర్లే వచ్చి ఇంటికాడ రెస్ట్ తీసుకో నువ్వు అని చెప్తే రెస్ట్ తీసుకుంటుంది. మళ్ళా ఒక 2 వారాల తర్వాత మళ్ళా సాయంత్రం టైంలో మళ్ళా అట్నే బ్లీడింగ్ అయింది. అయితే సూర్యాపేట పోయినాం. సూర్యాపేట శ్రావంతి హాస్పిటల్కి పోతే మందులు ఇచ్చింది. నైట్ ఆడనే ఉన్నాం. మళ్ళా తెల్లారుజామున ఇంటికి వచ్చినాం. మళ్ళీ ఒక 2 వారాల తర్వాత మామూలుగా బ్లీడింగ్ అయితే మళ్ళీ మా మేనమ్మ కొడుకుండు తెలిసిన ఆయనకు ఫోన్ చేస్తాం, మరి ఏరే డాక్టర్ కాడికి తీసుకుపోతారేమో, తెలిసిన వాళ్ళు ఎవరన్నారు అని. సర్లేని ఆయనకు ఫోన్ చేసింది. వాళ్ళే మాట్లాడుకొని సూర్యాపేట రా నేను చూపెడతా అని అన్నాడు.
అంటే పోయినాం. రమ్మంటే నేను పోయినా, ఇద్దరం కలిసిపోయినాం. ఆయన వచ్చిండు, ఆయనతో ఇంకో వేరే ఆయనకు తెలిసిన డాక్టర్ ఉండంట ఒక ఆయన రకరకాల కాడ చూపెడదాం అని తీసుకుపోయిండు ఆడికి తీసుకుపోయి నన్ను బస్ స్టాండ్లో ఉండు, మేము పోయి చూపెట్టుకొస్తాం అని తీసుకుపోయి స్కానింగ్ తీపిస్తే వాడ కొద్దిగా ఇంకా లోపల మాయి కొద్దిగా కిందికి గర్భిణి పరిస్థితి కొద్దిగా బాగాలేదు, నేను మంచి హాస్పిటల్ తీసుకుపోతాలే అని అంటే, మరి ఇక్కడ నేను సార్ మరి ఎక్కడంటే ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ దూరం అయితే మళ్ళీ మీకు ఇబ్బంది అయితే సూర్యాపేటలో ఉండు, ఇంకో తెలిసిన డాక్టర్లు నాకు చేపిద్దామని అన్నాడు. అయితే వాళ్ళ మమ్మీకి కూడా ఫోన్ చేసింది అంతకుముందే. అయితే ఆమె కూడా మళ్ళీ సూర్యాపేట వచ్చింది, మేము మళ్ళీ బోసలు వచ్చినాం. ఆయన ఒక అర్ధ గంట తర్వాత బండి వేసుకుని మళ్ళీ సూర్యాపేట వచ్చిండు. సూర్యాపేట వచ్చినాక నువ్వు డబ్బులు తీసుకురాపో, హాస్పిటల్కి ఖర్చు అయితే కొద్దిగా పిండం కిందికి ఉంది, కొద్దిగా ఫ్యాబుల్ ఉంది, అలా చూపెడదాం అంటే సర్లే. నేను డబ్బులకు వచ్చిన ఇంటికి, డబ్బులకు వచ్చి సంచి అనే అబ్బాయిని వాళ్ళ అమ్మని ఆర్ఎంపీ ముగ్గురు నుంచి వచ్చిన జాగ్రత్తగా చూసుకొని మంచి హాస్పిటల్కి తీసుకుపోయి చూపెట్టంటే నువ్వు లేకుండా అవసరం లేదు, మేము చూపెడతాం, నువ్వు రాకపోయింటే మేము పోతారికే సాయంత్రం 6:30 7 అయింది. 7 అయ్యేసరికి ఒక హాస్పిటల్ ఫోన్ చేసిన, బస్ స్టాండ్లో దిగి ఫోన్ చేస్తే ఏ హాస్పిటల్కి పోయారు అని ఫోన్ చేస్తే మా ఆవిడ అన్నది కానీ ఈ హాస్పిటల్ తెలియదు, వాళ్ళకి ఫోన్ చేసి అడిగంటే వాళ్ళ నెంబర్ నాకు అనలేదు అంటే చెప్పింది. అన్న మరి ఏ హాస్పిటల్కి తీసుకుపోయారు, ఆ హాస్పిటల్ పేరు చెప్పు, మరి ఆడికి వస్తా అంటే నీకు తెలియదు హాస్పిటల్ పేరు, ఆటో డ్రైవర్కి అంటే ఆయనకి ఇస్తే ఆయన తీసుకుపోయి వాళ్ళు మాట్లాడుకోరు, ఆటో డ్రైవర్ తీసుకుపోయి ఒక హాస్పిటల్ ముందు దించి ఇదే హాస్పిటల్ అని చూపెట్టాను. దానికి బోర్డు ఉందా ఏమన్నా? బోర్డు నేను అప్పటికి పోయేసరికి 6:30 7 అయింది, చీకటి పడుతుంది. ఇక అయితే సర్లే ఇది హాస్పిటల్ అని నేను లోపలికి పోయినా. సంచైన అబ్బాయి వాళ్ళ మమ్మీ అనేవారు, ఆర్ఎంపీ కూడా అనేవారు. ఇక వాళ్ళు కిందూరు పైన పోయింటే నేను పైకి వెళ్ళాను. పోయేసరికి బెడ్ మీద పండుకొని ఉంది, కొద్దిగా ఇబ్బంది పడుతుంది. సర్లే ఇబ్బంది ఏంటి, ఏదైనా ఉంటది ఇబ్బంది, సర్లే ఉంటుంది ఒక 5 నిమిషాలు. ట్రీట్మెంట్ చేసిన నకిలీ డాక్టర్ అని మీకు తెలియదా? ఫస్ట్ నాకు తెలియదు నకిలీ డాక్టర్. వీళ్ళనే నమ్మిన, వీళ్ళ మావయ్య కొడుకుగా ఆయన ఉండు, వాళ్ళు ఎవరికాల మమ్మీ ఉందిగా అని నేను ఏం పట్టించుకోలేదు. సర్లే వాళ్ళకి తెలిసి ఉంటది అని నేను మామూలుగా ఉన్నా. ఒక 10 నిమిషాల తర్వాత నేను పోయినాక తీసుకుపోయారు, లోపలికి తీసుకుపోయారు. నువ్వు బయట నుండి రావద్దని నన్ను బయట నుంచి లోపలికి తీసుకుపోయి శనాసేపు ఒక 2 గంటల పాటు 3 గంటల పాటు అన్నీ ఉంచారు. బాగా బ్రీడింగ్ అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది అని శనాసేపు వాళ్ళనే ఉంచారు. బాగా ఇబ్బంది అవుతుంది అని వాళ్ళే మళ్ళీ అందరూ ఒకటయ్యారు. మళ్ళీ ఏ హాస్పిటల్ తీసుకుపోవాలని అంబులెన్స్ని పిలిపించి మళ్ళీ ఈ 4 కలిసి నేను కూడా వాళ్ళతో ఉన్నా ఖమ్మం తీసుకుపోయినాం. అప్పటికే ఎట్లా చేస్తుంది. ఈ ఖమ్మం తీసుకుపోయేసరికి ఖమ్మం తీసుకుపోయి అంత మాత్రం 10 నిమిషాలు అలా పోయేసరికి చనిపోయింది. మళ్ళీ అది అంబులెన్స్లో ఎక్కించారు వాళ్ళు. ఇక ఎడిపోయారు వాళ్ళు, అవుపలేక నాకు వాళ్ళిద్దరు. ఇక నేను ఏడ్చుకుంటా. ఒక ఆయన అయితే ఆర్ఎంపీ అంట, మరి ఇంకొక ఆయన ఆర్ఎంపీ ఎవరు మరిగా వాళ్ళిద్దరు ఇక అవుపలే. నేను ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చిన, ఇక అయోమయం అయిపోయినా, ఇక కథం అయిపోయింది. ఇప్పుడు మీ పిల్లలకు దిక్కేవారు, అమ్మ లేదు, చనిపోయింది, నీ పిల్లలకు పరిస్థితి ఏంది? అదే నా బాధ అండి. ఆ పిల్లలు అనాథలు అయిపోయారు, నా పిల్లల పరిస్థితి ఏంది అనేది నేను బాధపడుతున్నా బాగా. వాళ్ళు చేసిన మోసానికి నేను బలైపోయినా. వాళ్ళు ఏదైనా ఉంటే క్లారిటీగా చెప్పాలి, ఈ హాస్పిటల్ మంచిది కాదు, నువ్వు వేరే కాడ వైద్యం చేయించుకో అని తెలవకపోయినట్టు చెప్తే నేను బతికిపోదును. ఇప్పుడు నా పిల్లలకు తల్లి లేకుండా చేసేట్టు నేను అన్యాయం అయిపోయినా. అది నా పరిస్థితి అండి. చెప్తుండు తన భర్త, అది మృతురాలు ఎవరైతే చనిపోయారో అనుష భర్త, తను ఏదైతే మెడికల్ మాఫియా చేసిన దుర్మార్గానికి నా పిల్లలు తల్లి లేకుండా పోయారు, నేను కూడా భార్యను కోల్పోయి పుట్టడు దుఃఖంలో ఉన్నాను, ఎటువంటి ఏమీ తోచని స్థితిలో ప్రస్తుతం నేనున్నాను. సో నా ఫ్యూచర్ ఏందో నాకు అర్థం కావట్లేదంటూ దీనంగా ఆయన బాధపడుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇది కేవలం ఇది ఒక్క ఇంటికే పరిమితం కాదు, సమాజంలో ఇంకా ఎన్నో ఘటనలు ఇటువంటి చోటు చేసుకుంటున్న పరిస్థితి సూర్యాపేట జిల్లాలో కొనసాగుతా ఉంది. మమ్మీ అంటారు సార్, నేను బువ్వ తినిపించిన తింటాను, మమ్మీ నాకు చూపి అని ఆడుతుర్రు.